అర్జునుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చేలా కృష్ణుడు పడిన వ్యూహం. దానినే కృష్ణుడు మాయ చేశాడని శత్రువర్గం అనుకున్నది. 14వ రోజు యుద్ధం ముగిసింది. చేజిక్కిన అదృష్టం వెంట్రుక రాజులో తప్పిపోయిందని దుర్యోధనుడు బాధపడుతున్నాడు. పాండవ సోదరులందరూ కృష్ణుడితో కలిసి అత్యవసర సమావేశంలో కూర్చొని ఉండగా కృష్ణుడు ఇలా అన్నాడు: ఈ రోజు సైంధవుడిని చంపడం అన్నది గొప్ప విజయమే కావచ్చు, కానీ అర్జునుడు చేసిన శపథం వల్ల మన దృష్టి అంతా రోజంతా సైంధవుని హతమార్చడం మీదనే ఉన్నది. దానిని ఆసరగా తీసుకున్న ద్రోణాచార్యుడు మన సైనికులను 50,000 మందిని చంపాడు. దయా దాక్షిణ్యం లేకుండా ద్రోణుడు ఈ రోజు ఎదురు పడిన ప్రతి ఒక్కరిని చంపాడు. కనుక మన విజయానికి అడ్డుగా ఉన్న ద్రోణాచార్యుడిని అంతం చేస్తే గాని మనం గెలవలేం. మరొక రోజు ద్రోణుడు బ్రతికి ఉంటే మనం గెలుపు మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ అతన్ని చంపడం అంత తేలిక కాదు. అర్జునుడు అంతటి వీరిని తయారు చేసిన గురువుని మనం తక్కువ అంచనా వేయలేం. కానీ ద్రోణుడిని సునాయాసంగా హతమార్చడానికి ఒక ఉపాయం ఉంది అని అందరినీ చూస్తూ ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తే కానీ అతన్ని చంపలేమన్న విషయం అందరికీ తెలుసు. అశ్వత్థామ మరణిస్తే గాని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయడు. అలా అని ద్రోణుడి కంటే ముందు అశ్వత్థామని చంపలేము. కనుక కృష్ణుడు ఒక ఉపాయాన్ని సెలవు